హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద టీ పెట్టేశానండి, అవి కాగుతూ ఉంటాయి. ఈలోపు బయట కడిగి ముగ్గేద్దాం అనుకొని ఫస్ట్ టీ పెట్టొచ్చానమాట. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. ఉదయాన్నే మధ్యాహ్నానికి అన్నం అవి కూడా చేయాలి. అందుకని చెప్పి సపరేట్గా మళ్ళీ టీ పెట్టుకొని ఉంటే టైం వేస్ట్ అని పొయ్యి మీద టీ పెట్టేసి ఇంకా బయట చిమ్మి ముగ్గేస్తున్నాను. మాకు బయట చాలా ప్లేస్ ఉంటుందండి, డైలీ కడుగుతానమాట చిమ్మి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఉంటారు. అందుకని బయట మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా ముగ్గు అయితే వేస్తున్నానండి. ఉదయాన్నే మంచు కురుస్తూ చాలా చల్లగా ఉంటుంది కదా. ఇంకా ముగ్గు కూడా వేయడం కంప్లీట్ అయింది. ఈలోపు టీ కూడా కాగాయి, ఇంకా టీ పోసుకొని తాగేశాను. ఆ తర్వాత గిల్లు కూడా చిమ్మి తుడిచేసానండి. గిల్లు తుడిచిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను. ఫస్ట్ అయితే బట్టలు కొంచెం ఎండొస్తుంటే ముందు రోజు సరిగ్గా ఆరలేదు. ఇంకా స్టాండ్ని తీసి మళ్ళీ బయట పెట్టేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను. టిఫిన్కి దోసపిండి ఉంది, ఇంకా చట్నీకి పల్లీలు లేవన్నమాట. అందుకని స్టవ్ మీద పల్లీలు పెట్టేశాను. అవి మధ్యలో తిప్పుకుంటుంటే అవి వేగుతాయి కదా అని చెప్పి ఈలోపు క్యారెట్ని కట్ చేస్తామని ఫ్రిడ్జ్లో ఉన్న క్యారెట్ని తీసానమాట. నేను మార్నింగ్ ఇల్లు తుడిచిన తర్వాత ఫోన్లో రోజు దేవుని పాటలు పెట్టుకొని వింటూ పనులు చేసుకుంటాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ అలవాటు మీలో ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఈరోజు మధ్యాహ్నానికే అన్నమయ్య చేయాలి. 9:30కి నేను బయటకు వెళ్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి ఒకవేళ లేట్ అయితే వాళ్ళకి అన్నానికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా. అదే ఫుడ్ రెడీ చేసి పెట్టేసుకొని వెళ్తే వచ్చిన వెంటనే అన్నం పెట్టేయచ్చు అని చెప్పి ఇంకా క్యారెట్ ఫ్రై రసం చేద్దామని క్యారెట్ కట్ చేస్తున్నానండి. మాది ఒకటే పొయ్యి అయిపోయింది. పెద్ద పొయ్యి ఎందుకో గ్యాస్ లీక్ అవుతుంది. ఆన్ చేస్తేనే, ఆఫ్ చేస్తే ఏముండట్లేదు. ఇంకా అన్నీ కూడా చిన్న పొయ్యి మీదే చేయాల్సి వస్తుంది, అందుకే హడావిడిగా ఉంది. ఫస్ట్ క్యారెట్ని కట్ చేశాను, పల్లీలని మధ్యలో తిప్పుకుంటూనే. ఇంకా వాటర్లో ఒకసారి వేసి కడిగి చింతపండు కూడా నానపెట్టేశాను, టైం ఉంటే రసం కూడా చేసేద్దామని చెప్పి. ఈలోపు పల్లీలు కూడా వేగాయి. ఇంకా పాప కూడా రెడీ అయ్యి వచ్చి కూర్చుంది. ఇంకా దోశలు వేస్తున్నాను. చట్నీ కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా ఫస్ట్ దోశలు వేసి ఆ తర్వాత చట్నీకి పోపు పెట్టేయొచ్చులని ఫస్ట్ దోశలకి ప్యాన్ పెట్టేసి పిండి కలిపేసాను. ఇంకా పాపకు దోశలు వేసిస్తున్నాను. ఒకే పొయ్యి అయిపోయి చాలా హడావిడిగా ఉంది. ఇంకా పాపకు దోశలు వేసిన తర్వాత ఇంకా చట్నీలోకి పోపు పెట్టేస్తున్నాను. ఇంకా పోపు పెట్టేసి చట్నీలో వేసి పాపకు టిఫిన్ అయితే ఇచ్చాను. పాప టిఫిన్ తింటుంది. ఈలోపు అదే ప్యాన్లో క్యారెట్ ఫ్రై చేద్దామని చెప్పి మళ్ళీ ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా పసుపు వేసి మొత్తం బాగా కలిపి మంటను సిమ్లో పెట్టి మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లోనో హై ఫ్లేమ్లో కానీ పెట్టేస్తే నేను ఖచ్చితంగా మర్చిపోతాను, అది మాడిపోతుంది. పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటాం కదా. ఇంకా పాప కూడా రెడీ అయిపోయి వెళ్ళింది. టైం 8:30 అయింది. రిషి ఏమో ఇప్పుడే నిద్రలేసి వచ్చాడు. ఇంకా క్యారెట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో సాల్ట్, కారం, ధనియాల పొడి కూడా వేసి సిమ్లోనే ఉంచాను మంట. ఒక 2 నిమిషాలు ఉంచి ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈలోపు రిషికి మళ్ళీ బ్రష్ అయి చేయించి వాడిని రెడీ చేశాను. ఇంకా ఇప్పుడు రిషికి మా వారికి ఇంకా టిఫిన్కి మళ్ళీ దోశలు వేయాలి. ఈలోపు బియ్యం కూడా కడిగి పెట్టేశాను. బియ్యం కూడా నానతాయి, టైం ఉంటే అన్నం కూడా వండేస్తే సరిపోతుందని చెప్పేసి ఇంకా దోశలు వేస్తున్నాను. రిషి నాకు బొమ్మల దోశలు కావాలని చెప్పాడు, అందుకని ఏదో ట్రై చేశాను. మరి వాడికి దోశలు ఇచ్చేసి ఇంకా తర్వాత స్టవ్ మీద ఇంకా అన్నం గిన్నె కూడా పెట్టేశాను అనమాట. మా వారు వాడికి దోశలు పెడితే వాళ్ళు తిన్నారనమాట. ఈలోపు నేను కూడా రెడీ అయ్యాను. ఫస్ట్ రిషిలో స్కూల్లో వదిలిపెట్టి ఇంకా తర్వాత నేను ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళైతే వచ్చాను. మధ్యాహ్నం కరెక్ట్గా వచ్చేసరికి 12:45 అయిందండి. అప్పటికి పాపం లేట్ అయిపోయింది. రోజు 12:30కే వస్తారు, కానీ అన్నం వండి కూర చేసే పెట్టాను కాబట్టి ఇంక హడావిడి లేకుండా వచ్చిన వెంటనే పిల్లలకి ఇంక అన్నం అయితే పెట్టేశాను. పిల్లలిద్దరు కూడా 1:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోయారు. నేను అన్నం తిని కాసేపు కూర్చున్న తర్వాత ఇంట్లో చూస్తే స్నాక్స్ ఏమీ లేవు. అందుకని ఇంట్లో కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి. ఇంక సింపుల్గా చేసేద్దాంలే అని చెప్పి ఇంక వాటిని మిక్చర్లాగా చేద్దామని స్టార్ట్ చేశాను. చాలా సింపుల్గా చేసేయొచ్చండి. ఇలా మొత్తాన్ని రెడీ చేసుకొని ఒక 8 డబ్బాలు పెట్టేసుకుంటే వారం రోజుల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని కార్న్ఫ్లేక్స్ని వేసుకొని ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలి. వీటికి కొలతలు ఏం లేవు, మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఈ కార్న్ఫ్లేక్స్ అనేవి బయట షాపుల్లో దొరుకుతాయండి. కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో పల్లీలు, పుట్నాలు ఇలా ఇవి కూడా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకని పల్లీలు కొంచెం ఎక్కువే వేసి వేపుతున్నాను. జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు, నేనైతే జీడిపప్పు వేయలేదు, ఓన్లీ పల్లీలు, పుట్నాల పప్పు ఇవి వేసాను. ఆ పల్లీలు వేగిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసాను. పుట్నాల పప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా, వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ చాలా బాగుంటుందని ఒక 4-5 కొంచెం కచ్చా పచ్చాగా దంచి అవి కూడా వేసి ఫ్రై చేసేసాను. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక అందులో వేసి సాల్ట్, కారం వేసి బాగా కలిపేసాను. ఇంక అంతేనండి. అవి వేడి చల్లారిన తర్వాత ఎయిర్టైట్ డబ్బాలు పెట్టుకొని స్టోర్ చేసేసుకోవడమే. పిల్లలకి మంచిగా స్కూల్కి స్నాక్స్గా పెట్టేయచ్చు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఒక గిన్నెలో కానీ వేసి చేస్తే వాళ్ళే తింటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మసాలా కావాలంటే చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏమీ వేయలేదు, ఓన్లీ కారం, సాల్ట్ మాత్రమే వేసాను. అంతేనండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను. ఇంకా రాగి జావ చేయాలి, అలాగే గిన్నెలు అవన్నీ ఉన్నాయి, అందుకని వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.